జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జడ్చర్ల ఎమ్మెల్యే చనంపల్లి అభివృద్ధి రెడ్డి. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశ అవతరించిన రోజు జడ్చర్ల కేంద్రంలో వివిధ కార్యకలాపాలను నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఎన్సీసీ విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ఎస్ఎస్సీ విద్యార్థులకు అందిస్తున్న డిజిటల్ స్టడీ మెటీరియల్ను 10వ తరగతి విద్యార్థులకు అందజేశారు. సందర్భంగా వివిధ కార్యకలాపాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గత సంవత్సరం ఇదే బాలుర పాఠశాల వేదికపై నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నా సొంత నిధులతో షూ ఇస్తానని చెప్పి అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూను అందించడం జరిగిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి షూతో పాటు స్కూల్ బ్యాగు, వాటర్ బాటిల్ను అందిస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడమే నా సంకల్పమని అన్నారు. ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగానే ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు నా సొంత నిధులతో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్ప గారు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మళ్ళీ August 15th కూడా ఇక్కడికి వస్తాను. అప్పటి లోపలనే వీళ్ళకి కావాల్సిన అని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము. 28వ నాడు ఇక్కడ వేదిక మీద అందరు పెద్దలు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. 28వ నాడు SCZ అంత ఇండస్ట్రీస్ వాళ్ళని మీటింగ్ పిలిచినాం. పోయినసారి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మీకు చంద్రకళ మేడం తెలుసు, డిఓ గారు కూడా తెలుసు. మొత్తం జడ్చర్ల నియోజకవర్గంలో 28,000 మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ఆ రోజు 28వ తారీఖు నాడు ఎల్లుండి ఇక్కడ కాన్ఫరెన్స్ గా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దానికి మీడియా మిత్రులను ఆహ్వానించినాము. వాళ్ళు మాతో వస్తారు, మేము కూడా ఉంటాము. దాని తర్వాత చంద్రకళ మేడం మీరు కూడా రండి, ఎంఏ గారు కూడా వస్తారు, డిఓ గారు కూడా వస్తారు. మన స్కూల్స్ కి ఏమేమి కావాలనో, ఎందుకంటే మాకంటే ఎక్కువ మీకు తెలుసు. మన పిల్లలకి ఏమేమి అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలి, స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ, ఇంతకుముందు బెంచెస్ లేవని చెప్పినారు. అట్లా ప్రతి స్కూల్ నుండి ఈ సంవత్సరం లోపల మేము ప్రతి స్కూల్ నుంచి డేటా తెప్పించుకున్నాం. దానికి మనకి కావాల్సింది 70 కోట్ల రూపాయలు. ఒక 70 కోట్ల రూపాయలు మనకు వస్తే జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతాం. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మనం ఈక్వల్ గా ప్రైవేట్ స్కూల్ ఎట్లయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 లక్షలు 2 లక్షలు వసూలు చేస్తున్నారో, మన గవర్నమెంట్ స్కూల్ల వాళ్ళకు ఉచితంగా వాళ్ళకి మంచి పాఠాలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇచ్చినామంటే ఖచ్చితంగా నాకు ఒక నమ్మకం ఉన్నది. ఈ 10 ఏళ్లలో మన పిల్లలు బాగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారని చెప్పి కూడా నాకు ఆ నమ్మకంతో పనిచేస్తున్నాను. కాబట్టి 28వ తారీఖు నాడు నా దగ్గర డేటా ఉన్నది. అన్ని స్కూల్స్ టీచర్స్ కు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ కూడా ఈ 2 రోజుల్లో మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలంటే మాకు క్యాంప్ ఆఫీస్ కి డేట్